హాయ్ ఫ్రెండ్స్, మీకు తమిళ చూడగానే అర్థమై ఉంటుంది. మనం ఇప్పుడు ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్కి సంబంధించిన ఒక మోడల్ క్వశ్చన్ అనేది చూడబోతున్నాము. ఇది కొన్ని యూనివర్సిటీస్లో కొన్నిసార్లు రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్. ఇది ఇలాగే వస్తుందని కాదు, అమౌంట్స్ అనేది చేంజ్ అవుతాయి. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 15 రావచ్చు, ఇక్కడ 10 రావచ్చు, 1 రావచ్చు. ఇలాగా సేమ్ స్ట్రక్చర్తో సేమ్ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. అలాగే ఏమి ఇచ్చాడో ఒకసారి క్వశ్చన్ అని చూద్దాము. ఈ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, జనరల్ ఎంట్రీస్ కానివ్వండి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి దీంట్లో వచ్చి జనరల్ ఎంట్రీస్ ఎలా మనం చేసుకోవాలంటే, మనం ఫస్ట్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. డిబెంచర్స్ అంటే ఏంటి, అసలు రిడెంప్షన్ అలా ఇష్యూ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఆ పైన ఐకాన్లో కానివ్వండి, డిస్క్రిప్షన్లో కానివ్వండి, లేదా కామెంట్ చేసే ప్లేస్లో కానివ్వండి, మన థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన అకౌంట్స్ యొక్క లింక్ అనేది పే చేస్తాను. అక్కడ మీరు అన్ని వీడియోస్ చూసి తెలుసుకోవచ్చు. మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. ఎక్కడ మీకు మీ సమయాన్ని మాత్రం వేస్ట్ చేయను. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. జనరలైజ్ ది ఫాలోయింగ్ ది ట్రాన్సాక్షన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూడ్ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్. ఎట్ ది టైమ్ ఆఫ్ అంటే కింద ఉన్న ట్రాన్సాక్షన్ బేస్ చేసుకునేసి ఇష్యూ చేసినప్పుడు, అలాగే రిడెంప్షన్ చేసే యొక్క డెబెంచర్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ జనరలైజేషన్స్తో చేయమన్నాడు. చేస్తాము. కొన్ని ప్రొనౌన్సియేషన్ అనేది అటు ఇటు ఉంటుంది. డైరెక్ట్ నేను ఇప్పుడు రాసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను బ్రో, చెమటలు కారుతూ. ఒకరు అర్థం చేసుకోవాలి, నా బాధ కూడాను. డైరెక్ట్ ఇప్పుడు రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొదటి పాయింట్కి వచ్చేసి, ఏ డెబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ 100 రూపీస్ అండ్ రీపేబుల్ ఎట్ 100 రూపీస్. 100 రూపీస్కి పే చేస్తున్నాడు, ఇష్యూ చేస్తున్నాడు, 100 రూపీస్ రీపేబుల్ చేస్తాడంట. అలాగే ఏ డెబెంచర్స్ ఇష్యూడ్ 95 రూపీస్ అండ్ రీపేబుల్ 100 రూపీస్. అలాగే ఏ డెబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ 105, అలాగే 100 రూపీస్ 96 రూపీస్కి ఇష్యూ చేశాడు, 105కి రీపేబుల్ చేస్తాడంట. 100 రూపీస్కి ఇష్యూ చేశాడు, రీపేబుల్ 105కి చేస్తాడంట. ఇక్కడ నోట్ ఏమి ఇచ్చాడో ఒకసారి గమనించుకోండి. ది ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ డెబెంచర్స్. ఇక్కడ డెబెంచర్స్ అంటే ఏం లేదండి, బాండ్స్ అండి. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. డెబెంచర్స్ అంటే కంపెనీ ఒక అప్పుగా పబ్లిక్ నుంచి కానివ్వండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కాని నుంచి ఒక బాండ్స్ అనేది ఇచ్చి, అంటే ఇన్ని ఇయర్స్కి మేము అమౌంట్ అనేది తీసుకుంటున్నాము, ప్రతిసారి లోన్ కోసం బ్యాంకుకి వెళ్ళకుండా ఇక మాకు షూరిటీగా, మా కంపెనీకి ఒక షూరిటీగా ఒక బాండ్స్ అనేది ఇస్తాము. అది డెబెంచర్స్ బాండ్స్ అనేది మనకి ఇస్తుంది. దాని ఒక వాల్యూ వచ్చేసి 100 రూపీస్. ఈచ్ డెబెంచర్స్ బాండ్ యొక్క వాల్యూ వచ్చేసి 100 రూపీస్. వాళ్ళు ఎలా అమ్మారు ఏంటి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ కంపెనీకి సంబంధించేసి ఒక్కొక్క ఇష్యూ చేసేటప్పుడు, ఇష్యూ అంటే పబ్లిక్కి చెప్పేటప్పుడు 100 రూపీస్, మీకు ఇచ్చేటప్పుడు చెప్తారు కదా కంపెనీ వాళ్ళు, మాకు 100 రూపీస్కి మా షేర్ కొనండి, మీకు 100 రూపీస్ పే చేస్తాము. ఇక్కడ వచ్చేసి 95 రూపీస్కి మా షేర్ కొనండి, మీకు 100 రూపీస్ రీపేబుల్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 105 రూపీస్. 105 రూపీస్ ఎలా చెప్తున్నారు బ్రో అంటే, మన కంపెనీ యొక్క రెప్యుటేషన్, లేదా మన యొక్క ఇప్పుడు టెస్లా కంపెనీ ఉంది, టెస్లా కంపెనీ ఏ కంపెనీలో అయినా షేర్స్ కొనింది అని తెలిసినట్లయితే ఆటోమేటిక్గా ఆ కంపెనీ యొక్క షేర్స్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఎందుకంటే అక్కడ ప్రాఫిట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి అనుకొని పీపుల్స్ అనేది అందరూ ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారు. కాబట్టి వాళ్ళు షేర్ వాల్యూ అనేది పెంచుకుంటారు. 100 రూపీస్ ఉంటే దాన్ని 105గా పెంచుకున్నారు. అది అర్థము. ప్రీమియంకి అర్థం అంటే అదేను. చిన్నగా మీకు అర్థమవుతుంది. ఇదే మోడలు, అంతకుమించి ఇక్కడ రాదు. ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మీరు ప్రీమియం కొనండి, మీరు రీపేబుల్ చేసేది 100 రూపీస్ పేబుల్ చేస్తాము. కొంతమంది కొనకపోవచ్చు, ముందు చెప్పరు, కొంతమంది లేట్గా ఇన్ఫామ్ చేస్తారు ఇంత పే చేస్తామని, అప్పుడు కొంతమంది ఫీల్ అవుతారు. 96 రూపీస్కి మనం మా షేర్ కొనండి, మీకు 105 రూపీస్ అనేది పే చేస్తాము. 100 రూపీస్ కొనండి, 105 రూపీస్ అనేది పే చేస్తాము. ఇక్కడ ఎట్ పార్ అండ్ డిస్కౌంట్ అండ్ ఎట్ ప్రీమియం అని టాపిక్స్ ఉంటాయి. ఎట్ పార్ అంటే 100 రూపీస్కి పే చేసినట్లయితే ఎట్ పార్కి సంబంధించి సిచ్యువేషన్ ఇది. ఇది వచ్చేసి 100 రూపీస్ షేర్ వాల్యూ ఉంటే తగ్గించి ఇష్యూ చేసాం అంటే ఇది డిస్కౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్. ఎక్కడ ఎట్ పార్క్ చేసేటప్పుడు. మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ట్రాన్సాక్షన్ సిచ్యువేషన్స్లో ఎట్ పార్కి డిస్కౌంట్ రీపేబుల్ చేసేటప్పుడు ఎట్ పార్క్ చేసినట్లయితే ఒక రకము, అలాగే ప్రీమియంకి మనం షేర్స్ అమ్మినట్లయితే ఒక రకము. గుర్తుపెట్టుకోవాలి. నేను ట్రాన్సాక్షన్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాను, మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో మీకు చాలా కష్టం అండి అర్థం చేసుకోవడానికి. నేను వెంటనే ఇప్పుడు వచ్చి టైటిల్ కూడా రాయలేదు, టైటిల్ ఆన్లైన్లో ఎడిట్ చేసేసాను స్పీడ్గా మీకు వీడియో అందించాలని ఒక్క ఉద్దేశం తప్ప.
మీకు తెలుసు కదా, జనరల్స్, డేటా, పర్టికులర్స్ అండ్ ఎల్ఎఫ్ అండ్ డెబిట్ క్రెడిట్స్. ఎల్ఎఫ్ కాలం ఖచ్చితంగా కొట్టాలంటే, ఎందుకంటే ఇది అకౌంట్స్లో ఏ ఒక్క రూల్ అనేది మర్చిపోకూడదు. ప్రతి ఒక్కటి మనకి యూజ్. ఫస్ట్ సిచ్యువేషన్ ఏముందో ఒకసారి చెక్ చేసుకుందాము. 100 రూపీస్కి ఇష్యూ చేసాము, 100 రూపీస్ పే చేస్తాం. ఇది చాలా సింపుల్. పబ్లిక్ నుంచి 100 రూపీస్ వచ్చింది. బ్యాంక్ అకౌంట్ డేటా టు డెబెంచర్స్ అకౌంట్ అనేది చేస్తే 100 వేసుకున్నాం. బీయింగ్ డెబెంచర్స్ ఎట్ పార్ ఇష్యూడ్ ఎట్ పార్, అంటే షేర్ యొక్క వాల్యూకి, డెబెంచర్ బాండ్ యొక్క వాల్యూకి పంపించడం జరిగింది కాబట్టి రాసేసుకున్నాము. అది పబ్లిక్కి రిడెంప్షన్ చేసేటప్పుడు డెబెంచర్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంటే ఇప్పుడు రివర్స్ రాసుకుంటే ఆ ట్రాన్సాక్షన్ అది రిడెంప్షన్ అయిపోతుంది. అది రాసేసుకున్నాము. 100 వేసేసుకొని బీయింగ్ డెబెంచర్స్ రిడెంప్షన్ ఎట్ పార్ అని రాసేసాము, ఇక్కడ వేసేసుకున్నాము. సెకండ్ సిచ్యువేషన్ ఏంటి, మనకి 95 రూపీస్కి మనం పిలుస్తున్నాము, అంటే ఇష్యూ చేసాము. 100 రూపీస్ పే చేస్తామని చెప్పాము. 100 రూపీస్ పే చేస్తామన్నాము. ఇది కంపెనీలో డిస్కౌంట్ కాబట్టి, మనకి డిస్కౌంట్ ఇస్తుంది కాబట్టి, కానీ కంపెనీ బుక్స్లో ఎలా రాసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు 95 రూపీస్ వస్తుంది. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్, మనకి డిస్కౌంట్ ఇచ్చాము దేని మీద, డెబెంచర్స్ మీద ఇష్యూ చేసినప్పుడు 5 రూపీస్ అని తీసుకున్నాము. టు డెబెంచర్స్ వాల్యూ ఎంత, 100 రూపీస్ వేసాము. దాన్ని ఇక్కడ రాసుకుంటాం. ఇష్యూడ్ డిస్కౌంట్ ఎట్ డిస్కౌంట్కి చేసాము అన్నీ తెలుస్తుంది కదా, అంటే బుక్స్ చెక్ చేసే వాళ్ళకి ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే రిడెంప్షన్ అంటే ఏం చేస్తున్నాము, అమౌంట్ని ఇస్తున్నాము. ఎట్ పార్ అంటే బాండ్ యొక్క, డెబెంచర్ బాండ్ యొక్క వాల్యూకే మనం ఇస్తున్నాం కాబట్టి 100 రూపీస్ ఇక్కడ వేసుకున్నాము. పైన ఉంచిన ట్రాన్సాక్షన్ని రాసేసుకున్నాము. డెబెంచర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ బీయింగ్ డెబెంచర్స్ రిడెంప్షన్ ఎట్ పార్. అలాగే థర్డ్ సిచ్యువేషన్ ఏమొచ్చింది, ప్రీమియంకి మనం ఇష్యూ చేసాము, కానీ పే చేసేది మాత్రం ఎట్ పార్, అంటే షేర్ వాల్యూకే మనం వాళ్ళకి పే చేస్తాం. ఎవరైతే మన షేర్ బాండ్స్ అండ్ డెబెంచర్స్ బాండ్స్ కొన్నారో వాళ్ళకి. బ్యాంక్ నుంచి మనకి ఎంత వస్తుంది చెక్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్ వేయడం మర్చిపోయాను. 105 రావాలి. బ్యాంకులో మనకు వచ్చేది 105 అండి. ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఒకసారి చూసుకోండి మీరు. 105 రావాలి. ఇక్కడ 100 అనేది వేసాను. 105 టు డెబెంచర్ అకౌంట్ 100 రూపీస్, ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ 5 రూపీస్. ఈ రెండింటిని యాడ్ చేసినట్టయితే టోటల్ అయిపోవాలి, 0 అయిపోవాలి. కాబట్టి నేను ఇక్కడ 105 అనేది వేయలేదండి, ఒకసారి క్షమించండి, మర్చిపోయాను స్పీడ్గా ప్రిపేర్ చేసే విషయంలో. ఇదండి ప్రీమియంకి మనం ఇష్యూ చేసినప్పుడు. వీళ్ళకి ఏం చెప్తాము, వీళ్ళకి లేట్గా అనేది చెప్పాము. రిడెంప్షన్ చేసేటప్పుడు మాత్రం మా షేర్ వాల్యూ 100 రూపీస్కి ఎట్ పార్క్ చేస్తామని ఇక్కడ నేను 105 అనేది వేసానండి. ఇక్కడ 105 కాదు, 100 రావాలి. అర్థమవుతుందా? ఒకరోజు స్పీడ్గా నేను చూసారా, నేనే రాసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని రాసే ఉద్దేశంతో రాస్తున్నప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి, మీరు గమనించుకొని చేసుకోవాలి. ఇక్కడ 105 రావాలి, కానీ ఇక్కడ 100 రావాలి, కానీ 105 ఉంది. ఇక్కడ 100 అని అనుకోండి. ఒకసారి మనం చేస్తాం కదా, ఎట్ పార్క్ చేసామని, ఇదిగో డిస్క్రిప్షన్ కూడా బీయింగ్ డెబెంచర్స్ రిడెంప్షన్ ఎట్ పార్ చూసుకోండి, చెక్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్ చెక్ చేసుకుందాం. చూడండి 105 వచ్చింది, రీపేబుల్ చేస్తే మాత్రం 100 రూపీస్. ఓకేనా, చేసుకోండి. తర్వాత నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చేసి 96 రూపీస్కి మనం షేర్ని ఇష్యూ చేసాము. అదేవిధంగా ప్రీమియము పే చేస్తామని చెప్తున్నాము. రీపేబుల్ చేసేటప్పుడు ప్రీమియం ఇస్తామని చెప్తున్నాము. మన పాత వీడియో అంటే మనం జనరల్ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు చాలా క్లారిటీగా చెప్పానండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. మన వాల్యూ అంటే మన డెబెంచర్ బాండ్ వాల్యూ వచ్చేసి 100 రూపీస్, కానీ మనం 96 రూపీస్ ఇష్యూ చేసాం పబ్లిక్కి. 96 రూపీస్కే మీరు కొనవచ్చు అని చెప్పాము. వాళ్ళ దగ్గర నుంచి 96 రూపీసే వచ్చాయి. మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చాము వాళ్ళకి, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్ అకౌంట్ వచ్చేసి 4 రూపీస్, మన కంపెనీలో రాసుకునేది 4 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాము. దేని మీద, డెబెంచర్స్ మీద ఇష్యూ చేసినందుకు. అలాగే 2 డెబెంచర్స్ అకౌంట్, దాని వాల్యూ ఎంత, 100 రూపీసే, ఇక్కడ ఏం చేంజ్ లేదు. తర్వాత ఏం చెప్పాము వాళ్ళకి, రీపేబుల్ చేసేటప్పుడు మేము 105 రూపీస్ ఇస్తాము మీకు అన్నాము. అంటే మన షేర్ వాల్యూ 100 రూపీస్, బాండ్ వాల్యూ, డెబెంచర్స్ మర్చిపోతూ ఉన్నాను ఇప్పటివరకు. షేర్స్ క్లాస్ చెప్పేసి ఒక్కసారి డెబెంచర్స్ క్లాస్కి రాగానే కొంచెం వర్డ్ అనేది మారిపోతూ ఉంది. ప్రీమియం అనే రిడెంప్షన్ ఎంత చెప్పాము, రిడెంప్షన్కి 105 రూపీస్, 5 రూపీస్ ఇక్కడ వేసుకున్నాము. ఇక్కడ ఈ మొత్తం టోటల్ చేసినట్లయితే 105 అవుతుంది, ఇక్కడ టోటల్ చేసినట్లయితే 105 అవుతుంది. ఈ ప్రీమియం అనేది కంపెనీ పే చేస్తుంది కాబట్టి ఈ ఖర్చు అనేది, ఈ ప్రీమియం అమౌంట్ అనేది కంపెనీకి లాస్ అండి. ఆ లాస్ని బుక్స్లో ఎలా రాసుకుంటే, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్.
ఇష్యూ చేసాం, డెబెంచర్ని ఇష్యూ చేసినప్పుడు లాస్ వచ్చింది ₹5 అని ఇక్కడ రికార్డ్ చేసుకున్నారు. అదే ఇక్కడ రాస్తాడు, బీయింగ్ ది డెబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, అసలే డిస్కౌంట్కి ఇష్యూ చేశారు అండ్ పెయిడ్ ప్రీమియం అని రాసుకోవచ్చు. దాన్ని వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ రాస్తాము. అర్థమవుతుందా? ₹900 అయితే ₹96 అనేది మీరు పే చేయండి అని చెప్పాము. బుక్స్లో వచ్చేసి కంపెనీ వాళ్ళు ₹4 డిస్కౌంట్ కిందకి రాసుకున్నారు, మేము డిస్కౌంట్ ఇచ్చుకున్నామని. తర్వాత మనకి తెలుసు డెబెంచర్ వాల్యూ ₹100. తర్వాత మన కంపెనీ అనేది చెప్పింది మీకు ప్రీమియము ఒక ₹5 ఎక్స్ట్రా అంటే ₹105 పే చేస్తాము అని. దాన్ని ఇక్కడ రాసుకున్నాము. ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్ అకౌంట్ తీసుకున్నాము ₹5. అది కంపెనీకి లాస్ కాబట్టి డెబిట్ వైపున లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ అని రాసుకున్నాం. ఇక్కడ సిచ్యువేషన్ అంటే మనం అమౌంట్స్ని బేస్ చేసుకొని ఎంత ఇష్యూకి పంపిస్తున్నారు, ఎంత రీపేబుల్ చేయడానికి అమౌంట్ ఇచ్చారు అనేది దృష్టిలో ఉంచుకొని మనం చేసినట్లయితే జనరల్ ఎంట్రీస్ ఆ సిచ్యువేషన్ సంబంధించి రాసుకోవచ్చు. ఒకసారి ఆ 6 సిచ్యువేషన్స్ మనం బట్టి పట్టినా పర్వాలేదని నేను చెప్తున్నాను, డైరెక్ట్ బట్టి పట్టినా పర్వాలేదు, అది తిప్పి తిప్పి అవే వస్తాయి, ఎక్కడ కొత్తవి రావు. డెబెంచర్ అకౌంట్ అలాగే ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్ అకౌంట్ వేసేసి ₹5 ఇస్తామని చెప్పాం కదా. మా షేర్ వాల్యూతో పాటు మీకు ప్రీమియమ్స్ అనేది పంపిస్తామని చెప్పాము. బ్యాంక్ అకౌంట్ వేసేసాము, ఇక్కడ పే చేస్తామని చెప్తున్నాము. లాస్ట్ ఏంటండి ₹100 మా షేర్ వాల్యూకి ఇష్యూ చేసాము, కానీ ప్రీమియం అనేది పే చేస్తామని పబ్లిక్ చెప్పాము. ఇక్కడ పబ్లిక్ నుంచి మనకి ₹100 వచ్చింది. ఒకరో గ్యాప్ ఇచ్చేసుకొని నేను మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లేకపోతే మీకు విజువల్గా నేను రాసి చూపించాను, కానీ ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను రాయలేదు, అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ 100 డెబెంచర్ వాల్యూ ఎంత ₹100 వచ్చేసాయి. ఇక్కడ మనం ప్రాబ్లంలో చెప్పాం కదా, ప్రాబ్లంలో ప్రతిసారి నేను ప్రాబ్లం చూపించలేను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ₹5 ₹105 అని పే చేస్తాము. మనకి షేర్ వాల్యూ ₹100 కాబట్టి ఎక్స్ట్రా ఎంత పే చేస్తామో ₹5. దీనికి మనం ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్, ఇప్పుడు రిడెంప్షన్ చేసేటప్పుడు పే చేసే అమౌంట్ అని. ఇష్యూ అని ఎందుకు వస్తుంది బ్రో అంటే, ఇష్యూ చేసేటప్పుడు ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ అని వచ్చినప్పుడు అంటే అది మనకు వచ్చిన అమౌంటు అన్న. రిడెంప్షన్ అంటే ఇది ఎవరైతే మన డెబెంచర్ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళకి మనం పే చేసే అమౌంట్ని ఇక్కడ అంటాము. ఈ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్ అని వచ్చినప్పుడు ఇక్కడ లాస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి, చిన్ని లాజిక్స్ ఇవన్నీ. మనకి ఎంత లాస్ అండి? ₹5 లాస్, కంపెనీకి ₹5 లాస్. ఆ లాస్ని ఇక్కడ చూపిస్తాం, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్. లాస్ ఎందుకు అవుతుంది బ్రో అనొచ్చు, ₹100 మన షేర్ అమ్మి ₹105 అంటే ₹5 ఎక్స్ట్రా వేసి మనం వాళ్ళకి ఇస్తున్నాం కదా, అది మనకి లాసే కంపెనీకి, మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇచ్చేటప్పుడు ఎలా రాసుకుంటారంటే కంపెనీ వాళ్ళు డెబెంచర్స్ అకౌంట్ ₹100 కదా డెబెంచర్స్, అలాగే ఎంత అమౌంట్ దేని మీద ఇస్తున్నాం, ప్రీమియం అనేది ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్లో ₹5 అనేది ఇస్తున్నాము. టు బ్యాంక్ అకౌంట్ ద్వారా లేకపోతే క్యాష్ ద్వారా దేని ద్వారా అయినా ఇస్తున్నాము. మొత్తం వచ్చేసి ₹105 పే చేస్తున్నాము. బీయింగ్ డెబెంచర్స్ రిడెంప్షన్ ఎట్ ప్రీమియం రాసుకున్నాము. అర్థమైందా? ఇదండి ఒక మోడల్. మ్యాక్సిమం మోడల్ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకొక మోడల్ ఉంది, అక్కడ ఏం లేదండి, పర్సంటేజ్తో ప్రాబ్లమ్ని కన్ఫ్యూజ్ చేస్తాడు అంతేను. ఇంకొక మోడల్ వచ్చేసి ఈ 2 మోడల్స్కి కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అనేది కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం రిప్లై ఇస్తూనే ఉన్నాను ప్రతి ఒక్కరికి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోలో మీకు ఎక్కడైనా బ్రో మాకు అర్థమయ్యేలాగా చెప్పారు, లేదా మా కాలేజీలో కన్నా కొంచెం బెటర్గా, కొంచెం లిటిల్ బిట్ బెటర్గా మాకు అర్థమయ్యేలాగా చెప్పారు అనుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ అనేది మనం ఛానల్లోనే సాధ్యమవుతాయి ఖచ్చితంగా. అంత నీట్గా కొంచెం టైం ఎక్కువ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.